రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. మొదట కేఎస్ఆర్ ఫ్యాషన్ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కాంప్లెక్స్ లోని దుకాణాలకు వ్యాపించాయి. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి, మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఏంటి మరి ఎప్పట్లోగా మంటలు అదుపులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది? అధికారులు ఏమంటున్నారు మణికంఠ? సుమిత్ర, హైదరాబాద్ అమీర్పేట్ మెయిన్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ బట్టల షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదంలో బట్టల షాపుల్లో ఉన్న బట్టలన్నీ కూడా అగ్నికి అయిపోయాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ బట్టలన్నీ కూడా ఈ మంటలన్నీ కూడా వేరొక చుట్టుపక్కల ఉన్న షాపులకు కూడా అంటుకున్నట్లు మనకి సమాచారం ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రదేశం అంతా కూడా అగ్ని మంటలతో, అగ్ని కలలతో అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా దట్టమైన పొగ కూడా వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే ఆ ఫైర్ ఇంజన్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బందితో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. మరోవైపు అమీర్పేట్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కి సంబంధించి మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉంది. ఈ 3 అంతస్తుల బిల్డింగ్ అంతా కూడా మంటల్లో చాలా వేగంగా అంటుకుపోయిందని చెప్పుకోవచ్చు. బట్టల దుకాణం కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చిన్నగా వ్యాప్తి చెందాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా కూడా షోరూమ్ అంతా కూడా వ్యాపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ మంటలను అదుపు చేసేందుకు 3 ఫైర్ ఇంజన్లు అయితే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయినప్పటికీ మంటలు పూర్తిగా అదుపులోకి రానట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఆ చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాపులు ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంకి ఆ బట్టల షాప్ కి ఆనుకుని మరిన్ని బట్టల షాపులు కూడా ఉన్నాయి. సో ఈ మంటలన్నీ కూడా వాటికి కూడా వ్యాప్తి చెందుతున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు, ఫైర్ సిబ్బంది కూడా చేరుకున్నారు, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరొక అరగంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎందువల్ల చోటు చేసుకున్నదనేది ఇప్పటి వరకు కూడా అధికారులు అయితే తెలియపరచలేదు. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా ప్రమాదం చోటు చేసుకుందో, లేదంటే లోపల ఏదైనా ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది కూడా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంటుంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లి అసలు ఈ అగ్ని ప్రమాదం ఎందువల్ల చోటు చేస్తుంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక నివేదిక సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బిల్డింగ్ కు సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ లేకపోవడం వల్లే ఈ అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున జరగడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా ఫైర్ సిబ్బంది ఆలోచిస్తూ ఉన్నారు. అసలు లోపల కూడా విపరీతమైన బట్టల షాపులు కావడంతో, అలాగే ఎక్కువగా మండే స్వభావం గల వస్తువులు ఉండడంతో ఈ అగ్ని ప్రమాదం తీవ్రత మరింత ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ మంటలు విపరీతంగా ఎగిసిపడుతున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు కావచ్చు, లేదంటే ఆ ప్రమాదానికి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపుల యజమానులు కూడా కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు, మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ షాప్ లో ప్రమాదం జరిగినప్పుడు ఆ బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా స్పష్టత లేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ విపరీతమైన మంటలు, అలాగే దట్టమైన పొగ అందుకోవడంతో లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందిగా మారింది. మరికొద్ది సేపట్లో దాదాపుగా ఒక అరగంట సమయంలోపే ఈ మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమిత్ర, అంటే మణికంఠ, అమీర్పేట అంటేనే చాలా రద్దీ ప్లేస్, పక్క పక్కనే చాలా షాప్స్ ఉంటాయి. అంటే చుట్టుపక్కల ఇంకా ఏ షాప్స్ ఉన్నాయి? మంటలు వ్యాపించకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు అక్కడ మణికంఠ?
ఈ అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ అయితే మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్ గా తెలుస్తుంది. అయితే ఇదే బిల్డింగ్ లో కొన్ని బట్టల షాపులు ఉన్నాయి. వీటితో పాటుగా పక్కన కొన్ని ఫుడ్ రెస్టారెంట్లు ఉన్నాయి, కంప్యూటర్ షాపులు ఉన్నాయి, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. ఇలా చాలా వరకు అక్కడ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న వస్తువులు, సెల్ ఫోన్స్ తో పాటు కంప్యూటర్ షాపులు ఇవన్నీ కూడా ఉండడంతో భారీగానే ఎక్కువగా రద్దీ ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తమై వాళ్ళ ప్రాణాలను దక్కించుకోవడం కోసం పరుగులు అయితే తీశారు. అయితే లోపల ఈ ప్రమాదం జరిగిన షాప్ కి ఆనుకుని మరిన్ని షాపులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం వాటికి కూడా ఈ మంటలు అందుకున్నాయి. ఆ దృశ్యాన్ని కూడా మనం ఏబిఎన్ విజువల్స్ లో ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతం ఆ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారనే దానిపై కూడా స్పష్టత లేదు. అలాగే ఎక్కువగా బట్టలు ఉండడంతో, బట్టల షాపు కావడంతో ఈ ప్రమాదం మరింత ఎక్కువ వ్యాపించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం ఇప్పటికే షాపుల వల్ల బట్టలన్నీ కూడా అగ్నికి ఆహులైపోయాయి. అలాగే వీటి పక్కన ఉన్న మరికొన్ని షాపులు కూడా ప్రస్తుతం అవి కూడా మంటల్లో చిక్కుని పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం అటుగా వెళ్లే వాళ్ళు వాహనదారులు కూడా తీవ్ర భయోందోళనకు గురై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీటితో పాటుగా మెట్రో స్టేషన్ కు ఆనుకుని ఈ షాపింగ్ మాల్ ఉండడంతో ప్రస్తుతం అటువైపుగా భారీగా మంటలు చెలరేగుతున్నాయి. పొగలు కూడా వ్యాపిస్తున్న క్రమంలో ముందస్తుగా మెట్రో సేవలను కూడా నిలిపివేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎక్కువగా అగ్నికిలలు వ్యాపిస్తున్నాయి కాబట్టి అది తిరిగి ఆ మెట్రో అటువైపుగా వెళ్లే మెట్రో రైళ్లకు తగిలే అవకాశం ఉండడంతో భారీగా ప్రమాదం జరిగే వాటిల్లో అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగా మెట్రో సేవలను కూడా నిలిపివేశారు. ఆ రూట్ లో ప్రస్తుతం ఆ మంటలను కూడా అదుపులో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేస్తున్నది అనేది ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. ఎంతమంది ఉన్నారు, లోపల ఎంతమంది చిక్కుకున్నారు అనే దానిపై కూడా లేదు. అలాగే చైల్డ్ ప్రికాషన్స్ సంబంధించిన సేఫ్టీ కూడా ప్రాథమికంగా ఇక్కడ బిల్డింగ్ లో పాటించడం లేదు, యాజమాన్యం పాటించడం లేదని ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంటే అంచనాకు వచ్చారు. సో మంటలో ఆర్పివేసిన అనంతరం కూడా ఒక నివేదిక సిద్ధం చేస్తారు. అనంతరం మొత్తం ఈ ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మరొక అరగంట లోపు మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఇప్పటికే ముసాపేట్ కావచ్చు, లేదంటే ఎస్ఆర్ నగర్, వీటితో పాటుగా హైదరాబాద్ కి సంబంధించిన ఫైర్ స్టేషన్ నుంచి కూడా మరిన్ని ఫైర్ వెహికల్స్ ని కూడా రప్పిస్తున్నారు. హైడ్రా సిబ్బంది కూడా చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే కృషి చేస్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.